బెల్లంపల్లి పట్టణంలో ఎంఆర్పీఎస్ నాయకులు సమ్మయ్య నిరసన కార్యక్రమాలను చేపట్టారు. మాలలకు కొమ్ము కాస్తూ మాదిగలకు అన్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాంటా చౌరస్తా వద్ద మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చెన్నూరు సమ్మయ్య నిరసన కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీట్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం చేస్తూ మాలలకే కొమ్ము కాసి ఎక్కువ సీట్లు కేటాయించడం జరిగిందని, ఇప్పుడు జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో మాదిగలకు న్యాయం చేస్తారని ఆశించామన్నారు. సామాజిక న్యాయం లేని కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని, నాడు వెలమ పోకటకు పోయి దొరగా కేసీఆర్ ఎలా మారాడో ఇప్పుడు రెడ్డి పోకడలకు పోతూ పటేల రాజ్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని దూషించారు. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గంలో 3 రిజర్వేషన్లు ఉన్నప్పటికీ అందులో ఒక్కటి కూడా మాదిగ సామాజిక వర్గానికి కేటాయించలేదని, కాంగ్రెస్ పార్టీలో మాలలు ఆధిపత్యం చేస్తూ మాదిగలను అణగదొక్కుతుందని బీజేపీ పార్టీని చూసి కాంగ్రెస్ పార్టీ సోయి తెచ్చుకోవాలన్నారు. 3 ఎస్సీ రిజర్వేషన్లు 2 మాదిగలకు కేటాయించి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని నేతకాని సామాజిక వర్గానికి కేటాయించిందని, సామాజిక న్యాయాన్ని నిరూపించుకుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పైన మాదిగలు తిరగబడి అనగతొక్కి భూస్థాపితం చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు అసెంబ్లీ స్థానాలలో కూడా మాలలకు కొమ్ముగాస్తూ మాదిగలకు అన్యాయం చేస్తూ మాలలకే ఎక్కువ సీట్లు కేటాయించడం జరిగింది. అయినా కూడా పార్లమెంటు స్థానాలలో మాదిగలకు న్యాయం చేస్తుందేమని చెప్పి మేము కొంతవరకు ఆశించినాం. సామాజిక న్యాయం లేని కాంగ్రెస్ పార్టీ అని తెలిసి కూడా మేము ఈ తెలంగాణ సమాజం కొంత భ్రమల్లో పడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి పూర్తిగా మాలలకు కొమ్ము కాస్తూ ఏదైతే నాడు కేసీఆర్ గారు ఒక దొర పోకడలో పోయి ఒక వెలమ పోకడలో పోయి ఒక దొరగా మారిండో, ఇవాళ రేవంత్ రెడ్డి రెడ్డి పోకడలో పోయి పటేళ్ల రాజ్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పటేళ్ల రాజ్యానికి చర్మగీతం పాడడం కోసం ఏదైతే మందకృష్ణమాది అన్న ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతమైనటువంటి బెల్లంపల్లి నియోజకవర్గంలో నిరసన చేపట్టడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్లుంటే ఈ 17 పార్లమెంట్లలో ఒక 3 రిజర్వ్ స్థానాలుంటే ఆ 3 ఎస్సీ రిజర్వ్ స్థానాలలో ఈ రాష్ట్రంలో 80 లక్షలున్న మాదిగలకు ఒక సీటు కూడా కేటాయించకపోవడం ఇది నిజంగా బాధాకరం. ఏదైతే నాగర్ కర్నూలు కావచ్చు, వరంగల్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ఈ పెద్దపల్లిలో వంశీ అనే ఏదైతే వివేక్ గారి కొడుకు కేటాయించడం జరిగింది. పెద్దపల్లి పార్లమెంట్ వాళ్ళ తాతల కాలం నుండి వాళ్ళే పాలించడం జరుగుతుంది. ఇక్కడ బెల్లంపల్లిలో ఏదైతే వినోద్ గారు పక్కనే చెన్నూరులో వివేక్ గారు ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు ఆయన కొడుకు వంశీ. ఒక కుటుంబంలో మూడింటిని కేటాయించి మాదిగలకు ఒక సీటు కూడా కేటాయించకపోవడం బాధాకరం. నాడు కేసీఆర్ పాలనలో మనం కుటుంబ పాలన అని చెప్పి మాట్లాడినాం కదా, అదే వివేక్ గారు కుటుంబ పాలన మాట్లాడింది కదా. ఇవాళ ఏం జరుగుతుంది మరి పెద్దపల్లి పార్లమెంట్లో కుటుంబ పాలన కాదా? ఈ రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన కనబడతలేదా? ఏదైతే నాగర్ కర్నూల్లో బట్టి విక్రమార్కుంటాడు ఆయన అన్న మల్లు రవికి అక్కడ కేటాయిస్తారు. ఏదైతే నిన్నటి దాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టి ఆడిపోసుకున్న ఏదైతే మన కడియం శ్రీహరి అక్కడ వాళ్ళ కూతురు కావ్యకు వరంగల్ ఇచ్చారు. మరి ఈ పెద్దపల్లి పార్లమెంట్లో మరి వంశీకి ఇవ్వడాన్ని ఈ 3 కాన్స్టిట్యూన్స్ లో ఒక మాదిగ కూడా ఇవ్వకపోవడాన్ని మాలల పెత్తనం ఏందో కాంగ్రెస్ పార్టీలో మాదిగ జాతి చూసుకుంటది. మాదిగలందరూ ఇవాళ వాళ్ళు ఆలోచిస్తున్నారు. మాదిగల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అడగదొక్కుతుందో అర్థమవుతుంది. ఇవాళ బీజేపీ పార్టీని నిత్యం తిడుతున్న కాంగ్రెస్ పార్టీ సోయి తెచ్చుకోవాలి. 3 ప్రధానంగా మాదిగలకు కేటాయించింది. మాలల కింద అణిగిపోతున్నటువంటి
ఒక సీటు పెద్దపల్లి పార్లమెంటు నేతకాయలకు కేటాయించి సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉన్నది. ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైందో సోయి తెచ్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాదిగలు తిరగబడతారు, అనగదొక్కుతారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేదాకా మాదిగలు వెంటాడతారు, వేధిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.